కేకే రాజు రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. నగరంలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతోందని, అయితే దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో నేను ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో 95% హామీలు నెరవేర్చానన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని, నన్ను ఎగతాళి చేశారని, కానీ నేను పూర్తి చేసి చూపించానన్నారు. ఆ ప్రాంతంలో రైతు బజార్ లేదు. ఎంతో మంది రైతు బజార్ కోసం హైవే దాటి ప్రమాదాలు గురవుతూ ఉన్నారు. దాంతో ఒక రైతు బజార్ శాంక్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి ఉంది కదా అని మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నాం. 32 గంటలు 33 గంటలు అసెంబ్లీలో మాట్లాడాం అని చెప్తారు కదా. ఏ రోజైనా ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించే ఒక్క అంశాన్నైనా, ఒక్క సమస్యకైనా మీరు శాశ్వత పరిష్కారం చూపించారా? ఒక జాతీయ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉండి ఇది మీ అసమర్థత కదా. నియోజకవర్గానికి కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉండి, రాష్ట్రంలో మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో 1 కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మీరు కార్యక్రమం ఏ రోజైనా చేపట్టారా? మీరు చేయలేరు. చేసే వాళ్ళని చేయనివ్వరు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, హోందాతనంతో కూడిన నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము ధైర్యం మీకు లేక అడ్డదారిల్లో గడ్డి కరుస్తూ ధర్మయుద్ధం చేసే ధైర్యం లేక ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తులపై దాడులు చేయించే ప్రయత్నం చేస్తారా? ప్రజలు వివేకవంతులు. ప్రజలు ఎప్పుడు మనల్ని మోసం చేయరు. రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తారు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు. రాజకీయాల్లో ఉందాతనం కూడా రాజకీయాలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడ్డారు. అయినా ఏ రోజు కూడా దాన్ని మేము పట్టించుకోలేదు. ఏ రోజైనా కేకే రాజాను ఎక్కడైనా పోరాటం చేస్తే ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల ఆవేదన ఆక్రందనకి ప్రతినిధిగా వాళ్ళ పిలుపు మేరకు నేను ఏ రోజైనా పోరాటం చేశాను తప్ప నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, నా వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉంది. ఇక్కడ యువకులందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంతంలో సంపద సృష్టించాలి, మా వలస బతుకులు ఆగాలి, మా ప్రాంతంలోనే మేము జీవించాలని కోరుకుంటా ఉన్నారు. దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలన రాజధాని వస్తే పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టిస్తుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజధాని ప్రతిపాదించారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు, మనందరం కూడా కలిసి ఆయన్ని ప్రశ్నిద్దాం, మనకు ఒక అవకాశం కల్పించమని అడుగుదాం అని మేము ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని గుళ్ళో చేసినట్టు చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మమ్మల్ని ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల్ని, ముఖ్యంగా యువతుల మహిళలను కూడా చూడకుండా ఈరోజు మీరు పోలీసులు బెదిరించి బుల్డోజ్ చేసినట్టు చేస్తే మేము శాంతియుతంగా బైఠాయించాం. మీరు మీ కూటమిలో ఉన్న నాయకులు పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల్ని సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యువతుల్ని, మహిళల్ని కూడా నోటికొచ్చిన విధంగా దుర్భాషలాడినా సరే, నోటికొచ్చిన విధంగా మీరు దూషించినా సరే, ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా మీ కూటమి నాయకుల డైరెక్షన్లో వ్యక్తిత్వ హననం చేసినా సరే ఆ రోజు శాంతియుతంగా నిరసన చేసి కార్యక్రమం చేశాం.
నిరసన చేసినప్పుడు ఉద్రేక పరిస్థితులు ఉంటాయి, ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానంతో ఎమోషనల్ అవ్వచ్చు. దాన్ని మీరు రౌడీజంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువతి యువకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గలమెత్తి ప్రశ్నిస్తే అది మీకు రౌడీజం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువతి యువకులు మా ప్రాంతానికి పెట్టుబడులు రావాలి, పరిపాలనా రాజధాని రావాలి అని మిలియన్ మార్చి పిలుపునిస్తే, విశాఖ గర్జనకి పిలుపునిస్తే అది మీకు గోండాయిజం. మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీరు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో, ఎవరికి తొత్తులుగా మారి మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీరు తెలుగుదేశం నాయకులు మిమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని నమ్మరనే భయం, జనసేన కార్యకర్తలు మిమ్మల్ని నమ్మరనే భయం, జనసేన నాయకులు మిమ్మల్ని నమ్మరనే భయం మీకుండి మీరు ఓడిపోతారనే భయం ఉంటే, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఆ అధినాయకుల యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లి ప్రసన్నం చేసుకోండి. అంతే తప్ప వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం మా యుక్తితనం చేస్తే అంతకు మించిన పొరపాటు ఉండదని మీరు గ్రహించండి. వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదని మీరు 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం నాయకుల్ని, జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకులు ఏ విధంగా వేధించారో వాళ్ళకి తెలియదా? మీరు కేంద్రంలో బీజేపీ పార్టీ పేరు చెప్పి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పేరు చెప్పి మీరు చేసుకున్నారు వేలాది కోట్లు, వందలాది కోట్లు కాంట్రాక్టులు. నేను నిజాయితీగా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, ఈ నియోజకవర్గంలో ఒక్క రూపాయి వ్యాపారం లేదు నాకు, నిస్వార్థంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి ధైర్యంగా కేకే రాజు అనేవాడు మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యకి పరిష్కరిస్తాడు, మాకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు, ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని అందించగలడు, తన వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనిపిస్తే మీరు ఓటు వేయండి, నేను అభ్యర్థిస్తున్నాను.